అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చాలా రోజుల నుండి వెయిట్ చేయించి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు, జూలై 24th రిలీజ్ అవబోతుందని. మరి ఇన్ని రోజుల తర్వాత వచ్చిన ట్రైలర్ చూసి కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా ఉన్నారు. బాగుందని కొంతమంది ఆల్రెడీ చూసిన ఫీలింగ్ వస్తుందని. బట్ ఫైనల్లీ ఒక సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ గారిది అని ఎగ్జైట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు యాంకర్ చాణక్య ఉన్నారు. చాణక్య గారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ వైషు. బాగున్నారా? యామ్ గుడ్. ఓకే. హరిహర వీరమల్లు చెప్పావు కాబట్టి దాని గురించి మాట్లాడేసుకోవాలి. ఓకే. అండ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది కేవలం హరిహర వీరమల్లు. ఎస్. మరి ఆ మూవీ గురించి అయితే చాలాసార్లు రిలీజ్ డేట్ ఇచ్చి పోస్ట్పోన్ చేసిన సందర్భాలు అనేది కూడా ఉంది. కానీ ఫైనల్గా అయితే జూలై 24th రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎవ్రీ వన్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో 2023లో ఒకసారి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఈ ఇయర్లోనే ఆల్రెడీ మనం పలుసార్లు వచ్చింది. అవును, మళ్ళీ ఇలాంటి బ్రేక్ డౌన్స్ అయిపోయిన తర్వాత ఏ మూవీ గురించి అయినా కానీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దాంతోపాటు మూవీ మీద ఉన్న నెగిటివిటీ అన్నీ అందరూ మిక్స్డ్ టాక్ రావడం అనేది సర్వసాధారణం. మీరు ఇందాకన్నారు చూసారా, పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చెప్పి. ఇలా నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాకపోతే కమింగ్ టు ద ట్రైలర్ విషయానికి వచ్చేటప్పటికి, టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక రెస్పాన్స్ అనేది వస్తే, ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం ఆ రెస్పాన్స్ అనేది కూడా పాజిటివ్ వైపు టర్న్ అవ్వడం అనేది కూడా కొంచెం పెరిగింది. ఓకే. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మన టోటల్ పాన్ ఇండియా వైజ్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అనేది రిలీజ్ అవ్వడము, సూపర్ హిట్ అవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉంటే, సో ఆ ట్రెండ్ అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తూ ఉంది. మెయిన్గా రీసెంట్గా అయితే చావా మూవీ అనేది రిలీజ్ అయ్యి అది ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఓన్లీ హిందీ ఫార్మాట్లోనే కాకుండా ఇటు టాలీవుడ్లో మరి అంటే డబ్బింగ్ చేసిన తర్వాత అయినా కానీ మంచి కలెక్షన్సే రాబట్టింది. కాబట్టి అలా కైండ్ ఆఫ్ మూవీస్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఎలా ఉంటుంది అని చాలా మంది అనుకున్న వాళ్ళకి ఇదైతే పక్క ఒక బ్లాక్ బస్టర్లా ఉండబోతుంది. ఓకే. బట్ అలాంటి విషయంలోనే చావాని చూసాం కదా ఆల్రెడీ. సేమ్ ఔరంగజేబ్ కానీ, లేదంటే ఆ కాలం రోజులు యుద్ధం కానీ, కోహినూర్ కోసం ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఆల్రెడీ చూసేసాం కదా అనే ఫీలింగ్ ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందంటారు? లేదు, ఎప్పుడైనా కానీ చరిత్రలో ఇప్పటివరకు చాలా వరకు మూవీస్ వచ్చినా అది కంప్లీట్ ఇట్స్ ఏ బయోపిక్. ఇది కూడా బయోపిక్. కానీ ఇందులో ఏంటంటే కొంచెం కమర్షియల్ ఫార్మాట్స్ అనేది కూడా కొంచెం జల్లిస్తారు. అక్కడ మనం చూసాం ఏంటంటే కంప్లీట్గా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎంత ఎమోషనల్ డ్రైవ్ తీసుకెళ్లారు. కానీ ఇక్కడ మాత్రం ప్రేక్షకులకి ఎలాంటిది కావాలి, మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ అనేది వెయిట్ చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కైండ్ ఆఫ్ మూవీనే ఇప్పుడు అందిస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి అయితే మనకు అందరికీ తెలుసు, ఫస్ట్ క్రిష్ గారు ఉన్నారు, దెన్ లేటర్ జ్యోతికృష్ణ గారు కూడా మరి అయితే తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయన కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీ అయితే 2 partsలో రాబోతుంది కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్లో కంప్లైంట్స్ అనేది కూడా చాలా తక్కువ ఉన్నాయి అండ్ పాజిటివ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 1 పాజిటివ్ అంటే పవన్ కళ్యాణ్ గారి లుక్ అండ్ అపీరెన్స్ మాత్రం ట్రెమెండస్గా ఉంది. ఎస్, ఐ అగ్రీ. యా, ఎందుకంటే చాలా డేస్ నుంచి షూట్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ లుక్ విషయంలో కానీ వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారని కూడా అనిపిస్తుంది. ఈవెన్ యాక్ట్ చేసిన మరి చాలా వరకు స్టార్ క్యాస్ట్ అనేది కూడా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్లలో పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఒక ముస్లిం క్యారెక్టర్ చేసిన పర్సన్ అని కూడా ఉన్నారు, కబీర్ దుహార్ సింగ్ అని. ఆయన సుప్రీం మూవీలో విలన్గా చేశారు. అండ్ ఇప్పుడైతే అదేదో సహాయకుడు పాత్ర అండ్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. బట్ ఒకసారి మనం వెళ్ళిన తర్వాతే మనకు అర్థమవుతుంది, మూవీ చూసిన తర్వాతే. సో అందులో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ డెలివరీ కానీ, చూసే చూపు కానీ, ఎవ్రీథింగ్ అదొక ఇంటెన్సిఫైగా, ఒక ఎలక్ట్రిఫైయింగ్ గా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దాని పరంగా మాత్రం ఎటువంటి నెగిటివ్స్ అయితే అనిపించట్లేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, మెయిన్గా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఇంతకుముందు చాలా వరకు డౌట్స్ అనేది కూడా ఉన్నాయి. అరే ఈ మూవీ ఏంటి ప్రొడక్షన్ విషయంలో కానీ, సో లుక్ అండ్ ఫీల్ వైజ్ ఏదన్నా డిఫరెన్స్ ఉంటుందా ఏంటా అని చెప్పేసి. కానీ ఆ విషయంలో కూడా దే టేకెన్ ఎ వెరీ లాట్ ఆఫ్ కేర్. మెయిన్గా అయితే తోటతరణి గారి మరి ఆర్ట్ వర్క్ కానీ అదైతే రిచ్ అండ్ చాలా క్లారిటీగా రిచ్గా కనిపిస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిన కుబేరా మూవీకి తోటతరణి గారే, ఆయన పద్మశ్రీ తోటతరణి గారు ఎన్ని అద్భుతమైన మూవీస్ ఆయన మనకు అందించారో మనకు తెలుసు. ఇలాంటి గ్రాండియర్ మూవీస్కి ఎలాంటి సెట్స్ కావాలి,
ఏదైతే పర్ఫెక్ట్ ఆ రోజుల్ని రిప్లికేట్ చేస్తుంది అనే దాని గురించి చాలా జాగ్రత్త తీసుకున్నారు. అండ్ మనోజ్ పరమహంస గారు అండ్ అలాగే జ్ఞానశేఖర్ గారి సినిమాటోగ్రఫీ కానీ సో అది క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ విషయాల్లో అయితే క్లారిటీ అండ్ ఆల్సో ఒక లుక్ అండ్ ఫీల్ వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది పాజిటివ్స్ విషయంలో. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళు పెట్టిన ఖర్చుకి న్యాయం చేశారు అని కూడా అనిపిస్తుందా? అంటే డైలాగ్ డెలివరీ అనగానే గుర్తొచ్చిన విషయం, మేకను చంపిన పులిని చూసుంటారు, పులిని చంపేసిన బొబ్బిలి అన్నట్టు ఒక డైలాగ్ కానీ, వినాలి చెప్తే వినాలి అన్న ఒక డైలాగ్ డెలివరీ బాగా సెట్ అయిందంటారా? అక్కడ ఉన్న మూవీ పరంగా అయితే సో అది కరెక్ట్ డిసిషన్ అని కూడా అనిపిస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఆ కైండ్ ఆఫ్ సీన్సే అనమాట. మేకని తినే పులిని మనం చూసుంటాం, కానీ పులిని తినే బెబ్బులి ఎట్లుండాలి? ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వారే కదా. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఆయనకు పర్ఫెక్ట్ యాప్ట్ అయిన డైలాగ్ అనేది కూడా కనిపిస్తుంది. బాబీ డియోల్ గారు బాబీ డియోల్ ఎవరైనా కానీ మనము ఏమనుకుంటాం, ట్రైలర్స్లో విలన్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళని లాస్ట్లో ఇంటెన్సిఫైగా చూపిస్తూ ఉంటారు అన్ని ట్రైలర్స్లో అనుకుంటాం. కాకపోతే ఇందులో మాత్రం కంప్లీట్ రివర్స్ ఉంది. ఫస్ట్లో బాబీ డియోల్ గారిని కంప్లీట్గా చూపించేసి అండ్ దెన్ లేటర్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఇది కొత్తగా అనిపిస్తుంటుంది ప్రేక్షకులందరికీ కూడా. సో ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ అనేది కూడా ట్రై చేశారు. ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం వ్యూస్ అనేది కూడా చూస్తే అంటే రిలీజ్ అయిన కొన్ని గంటలకే ఇట్స్ క్రాస్ నియర్లీ మిలియన్స్ అనేది కూడా క్రాస్ అవుతుంది. కాబట్టి అంటే ఈ రికార్డులు ఎప్పుడు ఆగుతాయంటే చెప్పడం కష్టమే. ఈసారి మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇలాంటి డౌట్ మీకు ఎలా ఉందో మాకు కూడా అలాగే ఉంది. సగటు అభిమానిగా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ప్రతి ఒక్కరు అలాగే భయపడుతూ ఉన్నారు. కానీ ఈసారి అయితే అలాంటి భయం పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మరి టీం నుంచి కూడా మూవీ టీం నుంచి కూడా అలాంటి సంకేతాలే వస్తున్నాయి. ఈసారి మాత్రం పోస్ట్ పోన్ చేయకూడదని ఏఎం రత్నం గారిని గట్టిగా కోరుకోవాలి. ఆయన సైడ్ నుంచి కూడా అలాంటిదే వచ్చింది కాబట్టి సో ఆన్ 24th July వీఆర్ గోయింగ్ టు సీ ద బ్లాక్ బస్టర్ మూవీ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు. మరి హీరోయిన్స్ విషయానికి వస్తే నిధి అగర్వాల్ గారు అండ్ అనసూయ భరద్వాజ్ గారు కూడా స్పెషల్ సాంగ్ చేశారని అయితే వినిపిస్తుంది. నిధి అగర్వాల్ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే సో పవన్ కళ్యాణ్ గారి మూవీలో కనిపించే హీరోయిన్ సో నెక్స్ట్ బిగ్ థింగ్ టు ద ఇండస్ట్రీ. అది మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈవెన్ ఫ్లాప్లలో ఉన్న శృతి హాసన్ గారికి గబ్బర్ సింగ్ అనే మూవీ ఇచ్చి తర్వాత సక్సెస్ఫుల్ ట్రాక్ ఎక్కించిన మరి వండర్ఫుల్ హీరో. మరి ఇప్పుడు నిధి అగర్వాల్ గారికి కూడా ఇంతకుముందు ప్రీవియస్గా మూవీస్లో అంత పెద్దగా ఏం లేవు. ఈ ఇయర్ మాత్రం నిధి గారి మరి నామ సంవత్సరంగా మనం రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాజాసాబ్ ఉంది, దాంతోపాటు హరిహర వీరమల్లు 2 parts ఉంది కాబట్టి సో మరి ఆ 2 parts తో పాటు అండ్ ఈ 3 movies మాత్రం తనకు మాత్రం ఒక లక్. మరి ఖచ్చితంగా అది కూడా భారీ బడ్జెట్ మూవీస్ కాబట్టి తన ఫీట్ అనేది కూడా చేంజ్ అయిపోయే అవకాశాలు అనేది కూడా ఉంటుంది. అంటే ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి నిధి అగర్వాల్ గారు చాలా సూపర్గా ఉన్నారు. ఒక రాజ్ కుమారి పాత్రలో కూడా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అండ్ మెయిన్గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా ఆ సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అనేది కూడా వస్తూ ఉంది. ఈవెన్ ఎప్పుడైనా కానీ మూవీకి సాంగ్స్ అనేది కూడా ఒక హాఫ్ పబ్లిసిటీ అనేది కూడా తీసుకొని వచ్చేస్తాయి. ఈ హరిహర వీరమల్లు కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది కూడా కనిపిస్తూ ఉంది సాంగ్స్ విషయంలో కూడా. అండ్ అందరు పాడుకుంటూ ఉన్నారు. అండ్ ఎంఎం కీరవాణి గారి మరి ఆస్కార్ సాధించిన విజేత, మనం ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అందించిన మ్యూజిక్ ఎలా ఉండబోతుందో మనం స్క్రీన్ మీద మనం చూడబోతున్నాము. అండ్ అనసూయ గారు స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని విన్నాం మేము. అనసూయ భరద్వాజ్ గారు ఒక స్పెషల్ సాంగ్ అనేటప్పటికీ అది కూడా మనకు ఆబ్వియస్లీ కొంచెం స్క్రీన్ మీద మేము వెయిట్ చేస్తున్నాము. ఆ డాన్స్ నెంబర్ ఏంటి, ఆ కాలంలో వచ్చే ఆ సాంగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఎలా ఉండబోతుంది. ఇన్ఫ్యాక్ట్ మన బాహుబలి మూవీలో మనోహరన్ సాంగ్ అనేది కూడా ఇచ్చారు కీరవాణి గారు. ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఎలా డీల్ చేయాలనేది కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి అది కూడా ఒక మంచి డాన్స్ నెంబర్ కాబోతుంది. అది కూడా అనసూయ భరద్వాజ్ గారిని మనం చూడబోతున్నాం అందులో. ఓకే. అండ్ సైడ్ క్యారెక్టర్స్ స్పెషల్గా మనకు కనిపించబోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు ఈ సినిమాలో? తనికెళ్ళ బర్ని గారి వాయిస్ తో వస్తుంది కదా. సో ఆ కోహినూరు వజ్రం గురించి అంటే చెప్పేటప్పుడు అసలు దేని గురించి వీళ్ళు పోరాడబోతున్నారు అనేది కూడా ఆయన వాయిస్ తో మొదలైంది. అండ్ మెయిన్ గా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ కి హిస్టారిక్ మూవీస్ కి చాలా క్యారెక్టర్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ స్టోరీ అనేది కూడా
చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇలాంటి దాన్ని ప్రజెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేదానికి ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది కూడా ఇంపార్టెంట్ అనేది కూడా ఉంటుంది. అండ్ సునీల్ గారిని మనం చూసాము, అండ్ చాలా మంది ఆర్టిస్టులు అనే వాళ్ళు కూడా ఉన్నారు, సుబ్బరాజ్ గారు కానీ, అండ్ దే ఆర్ మెనీ యాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్. కాబట్టి ఐ ఫీస్ట్ గా ఉండబోతుంది. ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే ఆయనే ఆబ్వియస్లీ మనం చూస్తాం, మన కళ్ళు ఆటోమేటిక్ గా అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ఫర్ దట్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఆయన కోసమే అన్నట్టు కూడా సెట్ అయ్యేటట్టు చూపిస్తున్నాం. ఇంతకుముందు గన్నులతో ఆడుకోవడం చూసాం, కాకపోతే ఈసారి బల్లాలతో ఆడుకుంటారు, బల్లాలతో దాంతో పాటు కత్తులతో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆడబోతున్నారు అనేది కూడా మనం వెయిట్ చేస్తాం, చూడాలి. ఆయన సినిమాలు తీయక చాలా రోజుల నుంచి రాక వెయిట్ చేస్తున్నారు, పాపం వస్తారా సినిమాలో థియేటర్లో కనిపిస్తే చూద్దాం కదా అని. సో ఈ సినిమా రిలీజ్ అయితే మంచిదే అని వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఈ ఇయర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి 2 మూవీస్ వస్తాయి అని చెప్పేసి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. అదైతే ఈ మంత్ లో తీరిపోవాలి. హరిహర వీరమల్లు తోటి, ఇంకొకటి ఓజీ. సో ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ 2 మూవీస్ ఇయర్ గనక రిలీజ్ అయితే సో ఫ్యాన్స్కి మాత్రం ఒక పండగే. ఎందుకంటే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఆయన రాజకీయాల్లో కంప్లీట్గా బిజీ అయిపోయారు. అండ్ ఏ మూవీ షూటింగ్ ఉన్నా కానీ సో ఆయనకు ఒక పక్క రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి అటు బాధ్యత నిర్వహిస్తూ దాంతోపాటు కూడా ఆయనకున్న ప్యాషన్, ఆల్రెడీ ప్రీవియస్గా కమిట్ అయిన మూవీస్ కాబట్టి ఇవి కంప్లీట్ చేయాలనే బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి అడపా డేట్స్ ఇచ్చి ఎలాగోలా కంప్లీట్ చేసుకుంటున్నారు. అండ్ ఇది మాత్రం కంప్లీట్ జ్యోతికృష్ణ గారు కానీ అండ్ క్రిష్ గారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోతుందని మాత్రం అనిపిస్తూ ఉంది. అండ్ ఈ ఇయర్లో మనం చూస్తూ ఉన్నాము, సంక్రాంతికి వస్తున్న తర్వాత మరి ఇండస్ట్రీలో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది కూడా ఎక్కడ మనకు పెద్ద కనిపించలేదు. కొన్ని చిన్న మూవీస్ కానీ సక్సెస్ అవుతూ అలా వస్తూ ఉన్నా కానీ ఇండస్ట్రీ మాత్రం పెద్ద దాహంతో ఉంది, ఒక హిట్ కావాలి. ఈవెన్ ఫ్యాన్స్ కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్ గా ఇంగ్లీష్ మూవీస్ ఏదన్నా వచ్చినా కానీ బాగుంది అని అంటే థియేటర్కి వెళ్ళి చూడడానికి దే ఆర్ రెడీ. మరి ఈ హరిహర వీరమల్లు కొంచెం బాగుందని ఒక టాక్ వచ్చిందంటే చాలు, మొత్తం అయితే ఇండస్ట్రీకి ఉన్న ఇయర్ దాహం మొత్తం తీర్చేస్తుంది. అంతేనా? అంటే ఏం రత్నం గారు ఆల్రెడీ చెప్తున్నారు, నాకు ఇంకా అయిపోతుంది, నేను సినిమా కెరీర్ ఆపేస్తాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలతో ఎండ్ చేసేస్తాను అని చెప్పేసి. ఆయనకు కూడా ప్లస్ పాయింట్ అయితే బాగుంటుందేమో కదా ప్రొడ్యూసర్ గా. ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఇన్ఫ్యాక్ట్ 1990s నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ద వెల్ నోన్ ప్రొడ్యూసర్. అండ్ చాలా మంచి మూవీస్ అనేది కూడా అందించారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో అయినా కానీ తమిళ్లో అయినా కానీ అలాంటి ప్రొడ్యూసర్ ఇప్పుడైతే చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్తో వస్తున్నారు. ఆయన కొడుకు డైరెక్టర్గా, అలాంటప్పుడు ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే ఆయన మూవీస్ ఎలా ఉంటాయో అందరికీ ఒక ఐడియా ఉంది. అంటే ఏ విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వరు, ఏమున్నా కానీ కొంచెం ఆపైనా కానీ ఆ వర్క్ చేసి క్వాలిటీనే ఇద్దాము, ప్రేక్షకులకు గుర్తు పెట్టుకోవాలి అనే కైండ్ ఆఫ్ అనేది మూవీస్ అనేవి కూడా ఇచ్చే ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఈసారి మరొకసారి పెద్ద టర్నింగ్ పాయింట్ ఈ మూవీ ద్వారా కూడా రాబోతుంది. ఓకే, సో ఫైనల్లీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ చూసిన తర్వాత మిక్స్డ్ టాక్ అయితే చూసినప్పటికీ చాణక్య గారు చాలా బాగుందని చెప్తున్నారు. సో వెయిట్ చేసి చూడాల్సిందే అనమాట. సినిమా 24th చూసిన తర్వాత మళ్ళీ ఇంకో రివ్యూలో కలుసుకుందాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.